హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ సంబంధించిన జూన్ 2020కి సంబంధించిన ఎగ్జామినేషన్లో అది సెప్టెంబర్లో జరిగాయి. వాటిలో సెప్టెంబర్ 25th జరిగిన ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగిన పేపర్ 1లో 1 to 25 క్వశ్చన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాము. వాటిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, which school of thought lay down one of the principle of teachers and learners role as follows అన్నాడు. దానికి సంబంధించి ఎవరు చెప్పారని, టీచర్స్ రోల్ ఈజ్ నాట్ ది డైరెక్ట్ బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ బికాస్ ఆఫ్ చైల్డ్స్ ఓన్ ఇంట్రెస్ట్ షుడ్ డిటర్మైన్ ది వాట్ హీ లెర్న్స్. ఇది ఎవరు సంబంధించిందని అడుగుతున్నాడు. ఇది విచ్ స్కూల్ అని అడుగుతున్నాడు. కానీ ఈ క్వశ్చన్ డ్రాప్ చేయడం జరిగింది అన్నమాట. వాటిలో ఆన్సర్స్ ఏది చెప్పకుండా డ్రాప్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఇస్ అక్వైర్ నాలెడ్జ్ సేవ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్లో మనకి టైము సేవ్ చేసుకోవడం కోసం మనకి ఎఫర్ట్ కానీ ఏ మెథడ్ యూజ్ చేస్తారు ఇక్కడ అన్నాడు. వాటిని మెథడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు, ఇండక్టివ్ మెథడ్ అన్నాడు, డిడక్టివ్ మెథడ్ ఆఫ్ కన్సల్టెన్స్ అండ్ అథారిటీ అన్నాడు. దీంట్లో మనకి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ద్వారా టైం ఎఫర్ట్ ఏం తగ్గదు, మనకి ఇండక్టివ్ డిజెక్టివ్ కూడా అప్లై కాదు. కన్సల్టెన్సీ ద్వారా అయితే మనకి టైం ఎఫర్ట్ తగ్గుతుంది అన్నమాట. అది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్, సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది క్వాలిటీ రీసెర్చ్ పారాడైమ్ అన్నాడు. వాటిలో రీసెర్చ్ ఈజ్ కన్సర్న్ విత్ ది అండర్స్టాండింగ్ ది సోషల్ ఫెనోమెనా విత్ ది పర్టికులర్ పర్స్పెక్టివ్. He seeks to establish a relationship among the variables, explain the cause of changes in the measured social facts. It is conducted in the actual setting as a direct source of the data, and the research is key instrumentation. It is concerned with the process rather than simply with the outcome and products. It attempts to establish the universal context-free generalization. ఇవి మెయిన్ దీనికి సంబంధించినవి. అయితే దీంట్లో దానికి సంబంధించి క్వాలిటీ రీసెర్చ్ పారాడైమ్కి సంబంధించి ఏందన్నాడు. జనరల్గా ఎట్లాంటి కొంచెం ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ అవుతుంది మనకి. ఇక్కడ దీంట్లో థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. దాంట్లో మనకి థర్డ్ వన్ వచ్చి ఏసి అండ్ డి వస్తాయన్నమాట. ఈ మూడు వచ్చేసి దానికి క్వాలిటీ రీసెర్చ్ పారాడైమ్కి సంబంధించి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. స్కోప్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ ఐసిటి సపోర్ట్ ఈజ్ రిలేటెడ్ మోర్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్. స్కోప్ ఆఫ్ ఐసిటి యొక్క సపోర్ట్ మనకు రీసెర్చ్లో ఏ స్టేజెస్లో అవసరం అవుతుంది, ఏ స్టేజ్ నుంచి రిలేటివ్ మోర్ ఉంది, ఎక్కడి నుంచి ఏ స్టేజెస్ నుంచి మనకు అవసరం అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. ఫస్ట్ ప్రాబ్లం ఫార్ములేషన్ అయితే హైపోథిసిస్ మేకింగ్ అన్నాడు, డేటా కలెక్షన్ అన్నాడు, డేటా అనాలిసిస్ అన్నాడు, డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. దాంట్లో మనకి ఏది రైట్ ఆన్సర్ లాస్ట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. మనకి జనరల్గా ఐసిటి అంటే మనకి అనాలిసిస్కి కానీ లేకపోతే ఎంట్రీ కానీ డేటా ఎంట్రీ చేయడం కానీ, అంటే డేటా కలెక్షన్ చేసిన ఎంట్రీ చేయడం కానీ దాన్ని అనాలిసిస్ చేయడం కానీ అవన్నీ మనకి డేటా కలెక్షన్ అండ్ డేటా అనాలిసిస్లో మనకు అవసరం అవుతుంది అన్నమాట, ఆ రెండిట్లో. అందుకని ఇక్కడ మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ సిఎండి అంటే డేటా కలెక్షన్ డేటా అనాలిసిస్లో మనకి ఈ ఐసిటి యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది అన్నమాట. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనం దాన్ని ఇన్ఫరెన్సెస్ అన్నమాట, అంటే ప్రీవియస్ దాంతో మనకి కంపేర్ చేస్తే జనరలైజ్ చేసేయడం. ఎందుకంటే డేటా కలెక్షన్ దగ్గర కొంతమంది ఇంటర్వ్యూ మెథడ్స్ రకరకాలు అవుతాయి, అక్కడ మనకి ఇవన్నీ అవసరం అవుతుంది. అంటే డేటా అనాలిసిస్ సంబంధించి ఈ రెండు దగ్గర మనకి అది అవసరం అవుతుంది. అందుకని సిఎండి అని చేసి రైట్ ఆన్సర్ అన్నమాట మనకి. ఫిఫ్త్ వన్ చూడండి, రిలయబిలిటీ ఈజ్ నెసరీ బట్ అది ఇన్సఫిషియంట్ కండిషన్ ఫర్ వ్యాలిడిటీ.
అలాగే స్టేట్మెంట్ 2, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ టూల్స్ వ్యాలిడిటీ ఇస్ నాట్ an all నన్ కాన్సెప్ట్ బట్ ఈజ్ ఎగ్జిస్ట్ అండ్ కంటిన్యూమ్. ఈ రెండు ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అని అడుగుతున్నారు. దీంట్లో బోత్ స్టేట్మెంట్స్ రైటా రాంగా లేకపోతే ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని ఇది 4 ఆన్సర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఎందుకంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అవుతాయి అన్నమాట. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అవుతాయి అనమాట. రిలయబిలిటీ ఈజ్ నెసరీ బట్ ఇన్సఫిషియంట్ కండిషన్ ఫర్ వ్యాలిడిటీ. అలాగే రెస్పెక్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ టూల్స్ వ్యాలిడిటీ ఈజ్ నాట్ ఆల్ ది నన్ రెస్పెక్ట్ బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ కంటిన్యూమ్. ఇది వచ్చేసి రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ అనేది మనకి రీసెర్చ్లో ఒక పార్ట్, దాంట్లో సంబంధించిన క్వశ్చన్ ఇది. దాంట్లో ఈ కొంచెం డెప్త్గా ఇచ్చాడు, కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు బోత్ రైట్ ఆన్సర్ అంటే ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. 6th వన్ చూడండి. ఇక్కడ 6th వన్ చూసేసింది. ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ ఫీచర్స్ విచ్ రిలేట్ టు ది అప్రోచ్ టు ది టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ది ఇండైరెక్ట్ స్టేజెస్ ఆఫ్ టీచింగ్. ఇండైరెక్ట్ స్టేజెస్ ఆఫ్ టీచింగ్ అన్నాడు. దీంట్లో ఎంగేజ్మెంట్ అండ్ ది ఎంక్వైరీ ప్రాసెస్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ content representation, gaining attention and informing the learners of the instructional objective, presenting the stimulus material, stimulating recall of previous learning, encouraging the student to use reference from their own experience. ఇవన్నీ ఇచ్చాడు. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే థర్డ్ వన్ వచ్చి ఏ, బి అండ్ ఈ అవుతుంది అనమాట. ఏ, బి అండ్ ఈ, ఈ మూడు దీనికి సంబంధించిన ఆన్సర్ రైట్ ఆన్సర్స్ అనమాట. అలాగే 7th క్వశ్చన్ చూడండి. అవి కూడా ఆర్గ్యుమెంట్స్. దీంట్లో కూడా వచ్చేసి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ ఏ ప్లేస్ స్పెసిఫిక్ place specific, time specific and person specific are said to be the formal and created by laid down law and procedures. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ రీజన్ ఏంది వచ్చేసి అసర్షన్, అది వచ్చేసి రీజన్ వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీస్ అండ్ ఓపెన్ స్కూల్స్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బికాస్ దేర్ ఆర్ క్రియేటెడ్ బై లే డౌన్ ప్రొసీజర్స్. ఈ రెండు ఇచ్చాడు అనమాట. దీంట్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ ఫార్మల్ సిస్టమ్ ఓపెన్ ఎడ్యుకేషన్స్ అన్ని ఫార్మల్ కింద రావు, జనరల్గా ఫార్మల్ సిస్టమ్ కింద రావు కాబట్టి మనకు తెలుసు అవి. అందుకని దీనికి మనకి 7th వన్ వచ్చేసి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మనకి వచ్చేసి అసర్షన్ వచ్చేసి కరెక్ట్ అనమాట. రీజన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది అనమాట. ఓపెన్ యూనివర్సిటీస్ అవన్నీ వచ్చేసి ఫార్మల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, అందుకని ఇది రాంగ్ అనమాట. అందుకని రీజన్ ఈజ్ ఫాల్స్. అందుకని దీనికి థర్డ్ వచ్చేసి రైట్ ఆన్సర్. అయితే చూడండి, దీంట్లో ఏ రీసెర్చ్ హ్యాస్ టు అబ్జర్వ్ కోడల్ ఫార్మాలిటీస్ ఆల్ ది స్టేజెస్ వితౌట్ స్కోప్ అండ్ లీవే ఆఫ్ ఆఫరింగ్ ది మోరల్ అండ్ ఎథికల్ నామ్స్. అంటే ఎథికల్ నామ్స్ సంబంధించింది ఏది ఎక్కడి నుంచి అని అడుగుతున్నాడు. అట్లాగే ఈ రెస్పెక్ట్ ఆఫ్ డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ దేర్ ఈజ్ హౌఎవర్ ఏ కన్సిడరబుల్ స్కోప్ ఆఫ్ బీయింగ్ ది ఎథికల్లీ వాల్యుబుల్. అంటే డేటా కలెక్షన్ దగ్గర నుంచి డేటా అనాలిసిస్ కానీ ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు ఎథికల్ ఉండాలి అని రెండోది చెప్తాడు. ఎథికల్ స్టేజెస్ కంపల్సరీ అనేది. దాంట్లో ఈ 3 స్టేజెస్లో ఎథికల్ నామ్స్ ఫాలో అవ్వాలనేది అని చెప్తున్నారు. దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి దీంట్లో 2 వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే బోత్ అంటే అసర్షన్ రీజన్ 2 కరెక్ట్ అన్నమాట. దీంట్లో 8th వన్. అలాగే 9th వన్ చూడండి. డ్యూరింగ్ టీచింగ్ from the list of given below
ఐడెంటిఫై క్వశ్చన్స్ దేర్ ఆర్ ద ప్రాసెస్ టైప్ రాదర్ దెన్ కాన్సెప్టువల్ టైప్. ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్ వీటిలో ఏంటి అని అడుగుతున్నారు. వాటిలో డైవర్జెంట్ క్వశ్చన్స్, ఫేస్ బేస్డ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, లో ఆర్డర్ క్వశ్చన్స్, హై ఆర్డర్ క్వశ్చన్స్ అన్నాడు. వీటిల్లో మనకి ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటున్నాడు. రాదర్ దెన్ కంటెంట్ టైప్ అంటే ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్ ఏంటంటున్నాడు. ప్రాసెస్ టైప్ అంటే కొంత థింకింగ్, ఆలోచించి ఒక అనాలిసిస్ చేసే క్వశ్చన్స్ అనమాట. ఇవి ఏ అంటున్నాడు. దీంట్లో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఏ, సి అండ్ ఈ వచ్చేసి 1 వచ్చే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ, సి అండ్ ఈ వచ్చేసి వాటిలో కరెక్ట్ మాట. అప్పుడు 1 ఆన్సర్ అవుతుంది. దానికి ఏంటంటే మనకి ఇక్కడ మనకి ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి తెలుసు కదా, అనాలిసిస్తో ఆలోచించేవి. వాటిలో డైవర్జెంట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, హై ఆర్డర్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్ అంటారు అనమాట వాటిని. ఇంకా ఫేస్ బేస్డ్ క్వశ్చన్స్, లో ఆర్డర్ క్వశ్చన్స్ వచ్చేసి అవి కాంటెంట్ టైప్ క్వశ్చన్స్ అంటారు అనమాట. ఇవి ఎక్కువ థింకింగ్, ఆలోచించి చేసే క్వశ్చన్స్ అన్నమాట. ఈ ప్రాసెస్ అన్నమాట. దీనికి సంబంధించిన ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రాసెస్ టైప్ క్వశ్చన్స్. అందుకని దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 1 అవుతుంది అన్నమాట. ఇవన్నీ కాన్సెప్ట్ వల్ల హై ఆర్డర్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ 10th వన్ చూడండి. రీసెర్చర్ అడ్మినిస్టర్ అండ్ అచీవ్ టెక్స్ట్ టు అసెస్ అండ్ ఇండికేట్ ది పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ an independent variable in her study. The distribution of scores on the test is found to be negatively skewed. On the basis of this, what is the state with regard to the difficulty level of the test? అంటే అది ఆ నెగిటివ్ స్కోర్ వచ్చినప్పుడు దానికి ఏ టైప్ ఆఫ్ దీంట్లో స్టేట్ దే రిగార్డింగ్ ద డిఫికల్ట్ లెవెల్స్ ఆఫ్ అన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ, it is test is difficult, it is either easy nor difficult, the test is easy and need normal అన్నాడు. ఇది వచ్చేసి ఫస్ట్ 1 రైట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ టెస్ట్ ఈజ్ వెరీ ఈజీ అవుతుంది అనమాట. దీంట్లో 10th వచ్చేసి మొదటిది రైట్ ఆన్సర్. దీంట్లో 11 నుంచి 15 వరకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్. మనకి 11 క్వశ్చన్ మనకి ఏదైతే ఇవన్నీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఉంటుంది. వాట్ ఆర్ ది ఆర్గనైజేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ రిక్వైర్స్ అన్నాడు. స్ట్రెంగ్త్ ఎగ్జిస్టింగ్ బిహేవియర్ ఆఫ్ ది మెంబర్స్ అన్నాడు. చేంజ్ ఇన్ నామ్స్ అండ్ కోర్ వాల్యూస్ అన్నాడు. ప్రొడక్షన్ ఎఫిషియన్సీ స్ట్రాటజీ అన్నాడు. ఆల్ పర్స్పెసివ్ స్ట్రక్చరల్ రిలేషన్షిప్ అన్నాడు. దీంట్లో మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది దీంట్లో ఏందనేది. మనకి ఈ లాస్ట్లో చూడండి, ఇక్కడ మనకి ఈ లాస్ట్ 2 లైన్స్ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది దానికి సంబంధించి. దాంట్లో మనకి అంటే చేంజ్ ఇన్ నామ్స్ అండ్ కోర్ వాల్యూస్ అనేది ప్రధానమైంది. దానికి సంబంధించిన ఈ లాస్ట్ 2 లైన్స్లో మనకి క్లియర్గా ఉంది. దానికి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ కింద చూసినప్పుడు మనకి ఇక్కడ మనకి 11 క్వశ్చన్స్ అప్పుడు సెకండ్ 1 ఏదే మనకి ఇక్కడ సెకండ్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అనేది చేంజ్ ఇన్ నామ్స్ అండ్ కోర్ వాల్యూస్ అనేది దాంట్లో క్లియర్గా పారాగ్రాఫ్లో ఇచ్చినాడు అనమాట. అలాగే క్వశ్చన్ నెంబరు 12 చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. అన్నప్పుడు దానికి కూడా మనకి క్లియర్గా 12వ క్వశ్చన్కి కూడా మనకి ఆ పారాగ్రాఫ్ చూస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది. దాంట్లో పారాగ్రాఫ్లో థర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ పై లైన్ అక్కడ క్లియర్గా అది చెప్పన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్గా ఇచ్చేస్తుంది అనమాట. డౌన్ సైజింగ్ అండ్ జియోగ్రఫికల్ రీలొకేషన్ ఆఫ్ ది ఫంక్షన్స్ అని అక్కడ క్లియర్గా ఇచ్చింది మనకు ఆన్సర్. అక్కడ కూడా మనకు క్లియర్గా ఇచ్చింది అనమాట.
12 వచ్చేసేసి మనకి 12 వచ్చేసేసి మనకి ఒకటి ఆన్సర్ అవుతుంది. అంటే ఏబి అనేది మనకి ఇక్కడ ఏబి అని వస్తుంది కాబట్టి ఈ ఒకటి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. అంటే డౌన్ సైజింగ్ అండ్ జియోగ్రఫికల్ రీలొకేషన్ అవి రెండు దాంట్లో క్లియర్గా ఉన్నాయన్నమాట. అలాగే 13వ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ ది రిచర్డ్ బెక్హాండ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అన్నాడు. దీనికి ఆన్సర్ ఏందన్నాడు అనమాట. దాంట్లో దీనికి 13వ దానికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ డిస్కంటిన్యూ వచ్చేసేసి ఇది వచ్చేసి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. పారాగ్రాఫ్లోనే క్లియర్గా అది కూడా ఇచ్చేసింది మనకి. పారాగ్రాఫ్లో అది కూడా మనకి క్లియర్గా ఇచ్చింది అనమాట. 11వ దానికి కూడా మనకి పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఇచ్చింది అనమాట క్లియర్గా. దాని గురించి క్లియర్గా ఇచ్చింది అనమాట. అలాగే 14వ చూడండి. 14కి వచ్చింది ప్రెజర్ ఆఫ్ మార్కెట్ ఫోర్స్ ఆర్ రిజల్ట్ ఇన్ అన్నాడు. దీంట్లో డిస్టరేషన్ ఆఫ్ రోల్ పర్సెప్షన్స్, చేంజింగ్ టు ద ఫంక్షనల్ స్ట్రక్చర్, చేంజింగ్ టు ఏ డివిజనల్ స్ట్రక్చర్, డీరెగ్యులేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఫ్యాక్టర్స్, వీటిలో ఏది కరెక్ట్ అన్నాడు. దీంట్లో మనకి కాంప్రహెన్షన్లో సెకండ్ పారాగ్రాఫ్లో దీనికి రైట్ ఆన్సర్ ఉంది. దానికి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. చేంజింగ్ టు ది డివిజనల్ స్ట్రక్చర్ అనమాట. చేంజింగ్ ది డివిజనల్ స్ట్రక్చర్ 14 దానికి చేంజింగ్ డివిజనల్ స్ట్రక్చర్. మనకి పారాగ్రాఫ్లో మనకి సెకండ్ పారాగ్రాఫ్లో చేంజింగ్ డివిజనల్ స్ట్రక్చర్ అని క్లియర్గా మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ లాస్ట్ 3 లైన్స్ చూడండి. ఇక్కడ ఆ 3 లైన్స్లో మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చింది అనమాట దీని గురించి. ఇది మనకి 14వ క్వశ్చన్కి సంబంధించి 14 క్వశ్చన్స్. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే మనకు ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకొని తర్వాత పారాగ్రాఫ్కి వెళ్ళండి. పారాగ్రాఫ్ చదివి మళ్ళీ క్వశ్చన్స్ వస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని క్వశ్చన్స్ చదివి ఒకేసారి పారాగ్రాఫ్లో ఆ కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 14ది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 14ది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 15ది చూడండి. 15ది వచ్చేసి వాట్ హ్యాపెన్స్ వెన్ 2 ఆర్గనైజేషన్స్ మెర్జ్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మెర్జ్ అన్నాడు. దీంట్లో మనకి పారాగ్రాఫ్లో క్లియర్గా ఇచ్చింది. ఇది కూడా మనకి పారాగ్రాఫ్లో అది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉందన్నమాట క్లియర్గా. దీంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో దాంట్లో ఫోర్త్ వన్ రైట్ ఏ అండ్ సి రైట్ అనమాట. ఏ షేప్ ది ఆర్గనైజేషన్ విల్ చేంజ్ అనేది. రెండోది వచ్చేసి డ్రమస్టిక్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. ఈ రెండు వస్తాయన్నమాట. ఏ అండ్ సి వచ్చేసి దాంట్లో రైట్ ఆన్సర్ కాబట్టి దీంట్లో ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది 15ది. పారాగ్రాఫ్ మనం కీవర్డ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే 16ది చూడండి. పెడగాగి అండ్ సోషల్ ఇంటరాక్షన్ ఆర్ 2 మేజర్ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ టీచర్స్ అన్నాడు. అది అసెషన్. రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ ది కమ్యూనికేషన్ దట్ ఈస్ ఏ క్రూషియల్ ఫర్ మేకింగ్ బోత్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అని ఇచ్చాడు. దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ పెడగాలజీ సోషల్ యాక్టివిటీ కరెక్ట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసింది ఇట్ ఈస్ కమ్యూనికేషన్ యాక్టివిటీ క్రూషియల్ మేకింగ్ ది బోత్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అన్నాడు. ఇది కూడా వచ్చేసి రీజన్ అసెషన్ రెండు వచ్చేసి రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్ అనమాట. అందుకని దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చి రైట్ ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి రైట్ ఆన్సర్. 16ది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ మేక్ ఏ స్టూడెంట్ యాజ్ గుడ్ లిజనర్ ఇన్ ది క్లాస్ రూమ్ అన్నాడు. క్లాస్ రూమ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్ దే గుడ్ లిజనర్స్ అన్నాడు. దీనికి సంబంధించి మనకు చూసినప్పుడు అబిలిటీ టు డిఫ్లెక్ట్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్, డిజైర్ టు అండర్స్టాండ్, ఎమోషనల్ అవుట్ బర్స్ట్, హ్యూమిలిటీ టు నో, ఇగ్నోరింగ్ ది అదర్ సైడ్స్. ఇవి 7th క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటిలో ఏ అన్నాడు. మనకి వచ్చేసి
ఫస్ట్‌ది ఎబిలిటీ టు డిఫ్లెక్ట్ అటెన్షన్ కాదు. కాన్సంట్రేషన్ కరెక్ట్. అలాగే మనకి డిజైర్ టు అండర్‌స్టాండ్ కూడా మనకి కన్సిడరేషన్ అవుతుంది. డిజైర్ టు అండర్‌స్టాండ్ కూడా కన్సిడరేషన్ అవుతుంది. అలాగే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కాదు. హ్యూమిలిటీ టు నో హ్యూమిలిటీ అంటే ఓపికతో తెలుసుకోవడం అన్నమాట. అది ఉంది. ఇగ్నోరింగ్ ది అదర్ సైడ్స్ అది కూడా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్‌ది వచ్చేసి మనకి ఇక్కడ బి, సి అండ్ ఈ వచ్చేసి కరెక్ట్ అన్నమాట అది. బి, సి అండ్ ఈ. ఎఫ్ కూడా కొంచెం కానీ మెయిన్ 3 ఇచ్చినాడు కాబట్టి 3 కింద చూసుకున్నప్పుడు బి, సి, ఈ అనేది కరెక్ట్. అంటే అప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. బి, సి అండ్ ఈ ఈ ఈ మాట. బి, సి అండ్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 18 చూడండి. వాట్ టైప్ ఆఫ్ కాగ్నిషన్ ఈజ్ బియాండ్ ది ఆంబిట్ ఆఫ్ పర్సెప్షన్ అన్నాడు. ఈ ఆంబిట్ ఆఫ్ పర్సెప్షన్ ఇది వచ్చేసి ఇండియన్ లాజిక్ సంబంధించిన క్వశ్చన్. బియాండ్ ఇది వాట్ టైప్ ఆఫ్ కాగ్నిషన్ ఈజ్ బియాండ్ ది అడ్మిట్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే జ్ఞానం అన్నమాట. మనం డైరెక్ట్గా తీసుకుంటే బియాండ్ అడ్మిషన్ అంటే ఆంబిట్ అంటే అధికారం అంటే ఆ పరిధిలో ఉండమాట. అధికార పరిధిలో ఉండమాట. అంటే జ్ఞానానికి సంబంధించిన అధికార వల్ల దానికి సంబంధించిన కాగ్నిషన్ బియాండ్ ది కాగ్నిషన్ ఈజ్ బియాండ్ అన్నాడు. విత్ ఇన్ బియాండ్ అని ఉంటుంది అనమాట. బియాండ్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి ప్రత్యక్ష 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. మనకి మామూలుగా ఐ నుంచి కానీ క్లియర్గా డిస్టిక్షన్ అదే ఎవిడెన్స్ దీనికి సంబంధించిన దాంట్లో మనకి వీటిలో మనకు 3 ఉంటాయి కదా. మనకి అనిమితి, ఉపమితి, నిర్వికల్ప ప్రత్యక్ష అండ్ సవికల్ప ప్రత్యక్ష అని 3 ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా. వీటిలో వచ్చేసి నిర్వికల్పక ప్రత్యక్ష వచ్చేసి దీనికి రైట్ ఆన్సర్ అనమాట. నిర్వికల్ప ప్రత్యక్ష వచ్చేసి అది రైట్ ఆన్సర్. ఏంటంటే బియాండ్ ఆంబిట్ ఆఫ్ పర్సెప్షన్ వచ్చేసి నిర్వికల్ప అంటే ఆ కాగ్నిషన్ సంబంధించింది, వాటికి సంబంధించింది. అదే కొదం ఇది కొదం ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి కదా అనిమితి, ఉపమితి అండ్ సర్వికల్ప ప్రత్యక్ష ఇవన్నీ వచ్చేసి మనకి విత్ ఇన్ ఆంబిట్ ఆఫ్ పర్సెప్షన్ కింద వస్తాయి. బియాండ్ ఆంబిట్ పర్సెప్షన్ కింద రాదు, విత్ ఇన్ ది ఆంబిట్ ఆఫ్ పర్సెప్షన్ కింద వస్తాయి అన్నమాట ఈ 3. అందుకని ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి. అది ఇండియన్ లాజిక్ గురించి కొంచెం డీటెయిల్గా స్టడీ చేసినప్పుడు మనకి అర్థం అవుతుంది అన్నమాట. దీంట్లో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రైట్. నిర్వికల్పక ప్రత్యక్ష వచ్చేసి రైట్ ఆన్సర్. అవి ఇండియన్ లాజిక్ మనకు చదివితే కొంచెం అర్థం అవుతుంది అన్నమాట. దానికి ఇక్కడ మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. అలాగే 19 చూడండి. ఇక్కడ వచ్చేసి ఎపిస్టమ్ అండ్ డోక్సా అంటే థీరీస్, ఫిలాసఫర్ ఇచ్చాడు. ఇది యాక్చువల్గా ఇండియన్ ఫిలాసఫీ కింద రాదు, ఇది ఓల్డ్ ఫిలాసఫీలను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాడు. అసలు బియాండ్ మన సిలబస్ కింద చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎపిస్టమ్ అండ్ డోక్సా థీరీ ఇచ్చాడు. పొటెన్షియల్ అండ్ యాక్చువల్ బీయింగ్, వ్యవహారిక అండ్ పరమార్థిక్ అండ్ రేషనల్ అండ్ యాక్చువల్ అని ఇచ్చాడు. ఇవి థీరీస్. ఇటు సైడ్ అరిస్టాటిల్, హెగెల్, శంకర అండ్ ప్లేటో అన్నాడు. దాంట్లో వ్యవహారిక అండ్ ప్రత్యక్ష అనేది మనకు తెలుస్తుంది, అది ఇండియన్ అది శంకర అని చెప్పొచ్చు. మనకి ఇండియన్ అక్కడ శంకరాచార్యులు ఒకటే ఉంది కాబట్టి అక్కడ శంకర అని చెప్పొచ్చు. అలాగే మనకి చూసినప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి అంటే ఎపిస్టమ్ అండ్ డోక్సా వచ్చేసి ప్లేటో అన్నమాట. బి వచ్చేసి పొటెన్షియల్ అండ్ అక్కడ బి వచ్చేసి మనకి ఏంటంటే పొటెన్షియల్ యాక్చువల్ బీయింగ్ అనేది వచ్చేసి దానికి అరిస్టాటిల్ అవుతుంది. అలాగే సికి వచ్చేసి మనకి చెప్పాం కదా సరిపోతుంది శంకరాచార్యులు. రేషనల్ యాక్చువల్ వచ్చేసి మనకి హెగెల్ అన్నమాట. అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ అది వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఇండియన్ ఫిలాసఫీ కాదు, అయినా కూడా క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి 20
ఈ కన్సెప్ట్ ఫాలోయింగ్ అంటే ఆల్ఫాబెట్ సిరీస్ ఇచ్చాడనమాట. ఏసిఈ అన్నాడు, ఎఫ్హెచ్జే అన్నాడు, కేఎంఓ అన్నాడు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటి అన్నాడు. ఇక్కడ మనకి వీటిలో చూస్తే ఏ తర్వాత సెకండ్ దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఎఫ్ అన్నాడు, అంటే +5 కలిపాడు. అట్లే సికి +5 కలిపితే హెచ్ వస్తుంది అనమాట. ఈకి +5 కలిపితే జే వస్తుంది. అంటే సెకండ్ గ్రూప్ వచ్చేసి ప్రతిదానికి ఫస్ట్ గ్రూప్ ప్రతి లెటర్కి 5 కలిపాడు అనమాట. అప్పుడు సెకండ్ గ్రూప్ వచ్చింది. అంటే సెకండ్ గ్రూప్ కూడా అంతే, మళ్ళీ 5 కలిపితే థర్డ్ గ్రూప్ వస్తుంది. అలాగే 5 కలిపితే ఫోర్త్ గ్రూప్ వస్తుంది. ఫోర్త్ గ్రూప్లో మనకి కేకి 5 కలిపితే పి వస్తుంది, ఎంకి 5 కలిపితే ఆర్ వస్తుంది, అలాగే ఓకి 5 కలిపితే టీ వస్తుంది. అంటే అప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏముందంటే పిఆర్టీ వస్తుంది. అందుకని మనకేంటంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్కి పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్లో ఇస్తారు, రఫ్ పేపర్. దాని మీద మనకు ఏ నుంచి జెడ్ వరకు వేసుకొని అన్నిటికీ మనం 1, 2, 3, 4 అనే జెడ్ వరకు 26 వరకు నెంబర్లు కింద వేసేసుకుంటే వాటికి అప్పుడు ఇట్లాంటివి చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ ఎన్నోది వస్తుంది అనేది అక్కడ కౌంట్ చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది. అట్లా నెంబర్ మనం ఆల్ఫాబెట్ సిరీస్కి వచ్చేప్పుడు అట్లా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఆన్సర్, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది 20కి. 21 చూడండి. The difference of two squares of two consecutive even numbers is 84. What is the sum of those two consecutive even numbers వచ్చేసి ఎంత అన్నాడు అనమాట. దీనికి ఇక్కడ చూడండి, ఫార్ములా వచ్చేసి a2 - b2 = a + b అండ్ a - b అన్నమాట. దీని ఈ ఫార్ములాకు వేస్తారన్నమాట. ఈ ఫార్ములా వేస్తే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 20 వస్తుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 22 వస్తుంది. టోటల్గా దీనికి 42 వస్తుంది ఆన్సర్. ఫార్ములా ద్వారా 42 ఆన్సర్ వస్తుంది. 42 ఆన్సర్ అయితే మనకి క్వశ్చన్లో మనకి 42 ఎక్కడ ఉందంటే 4th వన్ అనమాట. ఇక్కడ 4th వన్ వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఆ ఫార్ములా వేసుకుంటే వస్తుంది అనమాట. మనకి క్లియర్గా ఫార్ములా వేసుకొని చేసుకుంటే మనకి ఈ 42 ఆన్సర్ వస్తుంది అనమాట. అలాగే 22 చూడండి. ఫైండ్ అవుట్ ది కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ వెంచర్స్ ఇన్ ఇండియా అన్నాడు. దీంట్లో మనకి కృషి దర్శన్ అన్నాడు, జ్ఞాన దర్శన్ అన్నాడు, వ్యాస్ అన్నాడు, జ్ఞానవాణి అన్నాడు. ఈ 4 ఇచ్చాడు. వీటిల్లో క్రోనాలజికల్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఇయర్ వైజ్ పెట్టమన్నాడు. ఇక్కడ మనకు చూస్తే మనకు వచ్చేసి కృషి దర్శన్ వచ్చేసి ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అనమాట 67లో. అలాగే జ్ఞాన దర్శన్ వచ్చేసి 2000లో స్టార్ట్ చేశారు అనమాట. ఇది బ్రాడ్కాస్టింగ్, ఇది ప్రసార్ భారతి, ఇది ఎడ్యుకేషనల్ టెలివిజన్ ఛానల్. ఇది కూడా హెచ్ఆర్డీలో బ్రాడ్కాస్ట్ సంబంధించింది. థర్డ్ వన్ వ్యాస్, ఇది కూడా ఎడ్యుకేషన్ ఛానల్. అంటే ఆ కన్సార్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ ఉంది కదా, వాళ్ళు యూజీసీ వాళ్ళు 1995లో స్టార్ట్ చేస్తున్నమాట. ఇప్పుడు దాన్ని స్వయం ప్రభ ద్వారా ఈ ప్రసారాలు రిలే అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు వ్యాసే. జ్ఞానవాన్ వచ్చేసి అది ఎఫ్ఎం రేడియో అన్నమాట. అది వీళ్ళు 2001లో స్టార్ట్ చేశారు. కొన్ని దగ్గర 2000 అని కూడా ఉంది. అది ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఎం రేడియో అది. ఇక్కడ కృషి దర్శన్ వచ్చి 67, అంటే అది మనకి ఫస్ట్ కింద చెప్పొచ్చు. అలాగే రెండోది వచ్చేసి మనకి వ్యాస్, జనరల్గా వ్యాస్ అంటే 1995లో కాబట్టి. మూడోది వచ్చేసి మనకి జ్ఞాన దర్శన్ అనొచ్చు. నాలుగోది వచ్చి జ్ఞానవాణి అని చెప్పాలి. కానీ మనకి ఇక్కడ మనకు ఆన్సర్ కింద వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కింద చూస్తే మనకి 4th వన్ ఆన్సర్ ఇచ్చారన్నమాట. 4th వన్ ఆన్సర్ ఇచ్చారన్నమాట. 4th వన్ ఆన్సర్ ఇచ్చేదంటే మనకు ఆ 4th వన్ తప్పు అవుతుంది అన్నమాట. యాక్చువల్గా వాళ్ళు రైట్ వచ్చింది, అది తప్పు ఆన్సర్. యాక్చువల్గా దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు. అది 4th వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ వచ్చింది అనమాట. కానీ యాక్చువల్గా మనకి చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ కృషి దర్శన్ ఏ, తర్వాత వచ్చేసి మనకి తర్వాత సి, తర్వాత వచ్చేసి బి, తర్వాత డి, ఏ తర్వాత సి మాట, ఏ తర్వాత సి, తర్వాత ఏ తర్వాత సి, ఏ తర్వాత సి వచ్చేసి తర్వాత
మనకి లాస్ట్ది వచ్చేసి డి అనమాట. అక్కడ ఆప్షన్సే లేవు అనమాట. అందుకని ఇవి చూసుకోండి. 67 వచ్చేసి కృషి దర్శన్ అనమాట. అది ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన టీవీ ప్రోగ్రామ్ అదండి. అంటే అది కృషి ఇప్పుడేంటంటే కిసాన్ డీడీ కిసాన్ కింద కూడా చెప్తారు దాన్ని. దీన్ని డీడీ కిసాన్ కింద చెప్తున్నారన్నమాట 15 నుంచి. అది కృషి దర్శన్ అనమాట. అది ఛానల్ ఫస్ట్ డీడీ వాళ్ళ ఛానల్. తర్వాత జ్ఞాన్ దర్శన్ అది అది కూడా బ్రాడ్కాస్టింగ్ ప్రసార్ భారతి అనమాట. ఇగ్నో వాళ్ళు వీళ్ళు కలిసి చేసిన ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ అది కూడా. 2 కలిసి అంటే హెచ్ఆర్డి బ్రాడ్కాస్టింగ్ ప్రసార్ భారతి వాళ్ళు అండ్ ఇగ్నో వాళ్ళు జాయింట్గా స్టార్ట్ చేస్తున్నారు 2000లో జ్ఞాన్ దర్శన్ అనమాట. నెక్స్ట్ వ్యాస్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఛానల్ అనమాట. అది కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అని యూజీసీ వాళ్ళు దానికి సంబంధించి పెట్టినమాట అవి. అది జ్ఞానవాణి వచ్చి ఎఫ్ఎం రేడియో, ఇది 2001. ఇవి 4, ఇది 22. అలాగే 23కి వచ్చేసి ఈ ప్రపోజేషన్ విచ్ ఈజ్ ఏ పర్టికులర్ అఫర్మేటివ్ అన్నాడు. ఇది పర్టికులర్ అఫర్మేటివ్ అంటే జనరల్గా ఏంటంటే పర్టికులర్ అఫర్మేటివ్ అనేది మనకి ఇక్కడ చూడండి, సమ్ ఎస్ ఈజ్ పి, సమ్ ఎస్ ఈజ్ పి అనేది పర్టికులర్ అఫర్మేటివ్. అంటే సమ్ ఎస్లో పీలో అయి ఉండొచ్చు. అంటే అదే మధ్యలో ఇప్పుడు మనకి దీంట్లో వచ్చినట్టు ఇక్కడ మధ్యలో వస్తుంది అన్నమాట. అది ఇక్కడ మధ్యలో వస్తుంది. సమ్ ఎస్లు పీ వస్తాయి అన్నమాట. అన్ని పీలు ఎస్లు కాదు, అన్ని ఎస్లు పీలు కాదు, సమ్ ఎస్లు పీలు మాత్రం. ఇది దానికి సంబంధించిన స్క్వేర్ ఆఫ్ అపోజిషన్లో వస్తాయి అన్నమాట. ఇవి ఇండియన్ లాజిక్లో దానికి సంబంధించి ప్రపోజిషన్ విచ్ పర్టికులర్ అఫర్మేటివ్. దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్ ఇస్ టర్మ్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ద ప్రిడిక్షన్ ఇస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు. అది కరెక్ట్ కాదు. ఎయిదర్ సబ్జెక్ట్ నార్ ప్రెడికేషన్ ఇది డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. బోత్ సబ్జెక్ట్ ప్రెడికేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సబ్జెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బట్ ప్రెడికేషన్ ఇది సబ్జెక్ట్ ఈజ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ బట్ ప్రెడికేషన్ ఇది డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 4th వన్ రైట్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ దీనికి మామూలుగా సెకండ్ అది చేసి ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం సమ్ అనేది ఇక్కడ లేదన్నమాట. అన్డిస్ట్రిబ్యూషన్, సబ్జెక్ట్ ఇది అన్డిస్ట్రిబ్యూషన్ అన్నాడు, ప్రొడక్షన్ ఇది డిస్ట్రిబ్యూషన్ అన్నాడు అనమాట. అందుకని జనరల్గా వచ్చేసి 4th రైట్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవ్వాలి ఇక్కడ. చూడండి, గోల్డెన్ మౌంటైన్ ఫైరీ బికాజ్ ఇట్ ఈజ్ ఏ స్మోకీ. ఇది కూడా ఇండియన్ లాజిక్. ఇండియన్ లాజిక్లో చాలా ఇచ్చాడు, అందులో డెప్త్లో ఇచ్చాడు ఇండియన్ లాజిక్స్. విచ్ ఆఫ్ ది ఫ్యాలసీస్ కమిటెడ్ బై ది అబోవ్ ఇన్ఫరెన్సెస్ అన్నమాట. ఇన్ఫరెన్సెస్ అదే ఫ్యాలసీ అండ్ హెత్వాష అంటాం అన్నమాట. ఇక్కడ దాంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆశ్రయ సిద్ధి అనేది మనకి ఇది దీనికి సంబంధించింది. గోల్డెన్ మౌంటైన్ అనేది అంటే ఫ్యాలసీ అనేది అంటే అది రీజనబుల్ లాజిక్ కాదు ఆ ఫ్యాలసీ అనేది. అందుకని గోల్డెన్ మౌంటైన్ ఫైరీ బికాజ్ ఇట్ ఈస్ స్మోకీ అన్నాడు. గోల్డెన్ మౌంటైన్ అనేదే తప్పు. అందుకని దీన్ని ఆశ్రయ సిద్ధి ఇవన్నీ 4 ఆన్సర్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఆశ్రయ సిద్ధి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. 24th వచ్చి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. ఆ ఇండియన్ లాజిక్ మీరు అన్ని దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్యాలసీ టైప్స్ ఆఫ్ ఫ్యాలసీస్ అవన్నీ చదివితే మీకు అవి అర్థం అవుతుంది మరి డీటెయిల్గా. 25th చూడండి, మిస్టర్ X is 40 years old. Mr. Y is 60 years old. How many years ago was the ratio of their ages 3:5 అన్నాడు. వాళ్ళ 40-60 సంవత్సరాలు ఇద్దరు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసు 3:5 రేషియోలో ఉంటుంది అన్నాడు. ఇక్కడ దానికి మనకి ఇక్కడ ఏజెస్ ఎక్స్ 40 వచ్చాడు -t అంటాం. అట్లాగే వై అంటే 60 years -t అంటాం. అప్పుడు వచ్చేసి 40 - t లేదా 60 - t వాడే 3/5 వేసుకోవాలి. అక్కడ 5 40 అండ్ -t అలాగే 3 వేసుకోవాలి. ఇక్కడ ఫార్ములా తోటి వేసుకుంటే మనకి 2t వస్తుంది, దానికి 20 వస్తుంది అనమాట. 1 అయినప్పుడు 10 వస్తుంది, అంటే 10 years వస్తుంది. ఈ ఫార్ములా అంతా కాకుండా మనం ఈజీగా తెలుసుకోవాలంటే ఇక్కడ 40 60 ఉంది కదా, అక్కడ 3:5 అన్నాడు కదా,
3:5 ఉంది. ఇక్కడ 40, 60 అన్నాడు. ఇక్కడ 40 అంటే 3 అంటే ఒక 10 కలిపి తగ్గిచ్చేస్తే ఎంత 30 అవుతది. ఇక్కడ 60లో 10 తగ్గిచ్చేస్తే 50 అవుతుంది. అంటే అక్కడ 30, 50 అంటే 3, 5 0, 0 కొట్టేస్తే 3, 5 అంటే జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అంతే. 10 ఇయర్స్ బ్యాక్. ఒక సింపుల్‌గా ఇక్కడ తెలుసుకోవాలంటే 40, 60 ఉంది. అక్కడ 3:5 అన్నాడు. 40ని 30 చేస్తే 3 అవుతది. 60ని 50 చేస్తే 5 అవుద్ది. అంటే 3:5 అంటే 10 ఇయర్స్ క్రితం మాట. జస్ట్ సింపుల్‌గా మనం ఆన్సర్ చేయొచ్చన్నమాట దీన్ని. ఫార్ములా అంతా కాకుండా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 10 ఇయర్స్. సెకండ్ వన్ అది రైట్ ఆన్సర్ అన్నమాట ఇది. ఇవి ఫస్ట్ 25 క్వెషన్స్ పేపర్ 1లో ఆ రోజు మనకి 25th ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ సంబంధించినయి ఇవి. యూజీసీ నెట్ లాస్ట్ ఇయర్ అంటే 2020 జూన్‌ది కానీ సెప్టెంబర్‌లో జరిగింది ఎగ్జామ్. ఇది దీనికి సంబంధించి. ఈ రిమైనింగ్ 25 క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు లెంగ్తీ అవుతుంది ఈ వీడియోస్. దీనికి అంటే చూసారు కదా చాలా డిఫికల్ట్‌గా క్వెషన్స్ ఉన్నాయి. చాలా లాజిక్‌లో కూడా ఇండియన్ లాజిక్‌లో కూడా చాలా డెప్త్‌గా ఇచ్చినాడు. ఈ పేపరు ఫస్ట్ పేపర్ కొంచెం ఈజీగా ఇచ్చాడే గానీ ఈ పేపర్ చాలా డిఫికల్ట్‌గా ఇచ్చాడు. దీన్ని ఇలాగ మీరు ఇంత డెప్త్‌లో చదివితే గానీ అన్ని ఆన్సర్ చేయలేరన్నమాట. ఈ విధంగా మీరు ఇన్ డెప్త్‌లో చదివి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారని థాంక్ యూ.